హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం గాడ్జిల్లా -1 మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ని చూద్దాం. అండ్ ఆల్సో ఈ మూవీ గురించి జనాలకి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని కూడా ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ ప్లాట్ అనేది 1945 వరల్డ్ వార్ II యొక్క ఫినిషింగ్ డేస్లో ఉంటుంది. అసలు అప్పటి వరకు స్లీప్లో ఉన్న కైజు సడన్గా ఎందుకు లేచింది అనే క్వశ్చన్కి టైటిల్ క్రెడిట్స్ అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అమెరికా అండ్ రష్యా వార్ రేస్లో ముందుండటం కోసం వేరియస్గా టెస్టింగ్ చేస్తున్న న్యూక్లియర్ వెపన్స్ వలన ఈ మాన్స్టర్ ఇప్పుడు బయటకు వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ మన కథకి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి క్విచి. ఇతను ఒక కమకజీ పైలట్. వార్ టైంలో ట్రైన్ పైలట్ అయినా సరే ఎనిమీస్కి భయపడి తన ప్లేన్కి ఏదో ఇష్యూ ఉందని ఒక ఐలాండ్కి డిటూర్ అవుతాడు. ఈ ఐలాండ్లో ఓన్లీ ప్లేన్ మెకానిక్స్ ఉంటారు. కానీ అతనికి తెలియదు ఆ ఐలాండ్లో ఎగ్జిస్ట్ అయ్యున్న మాన్స్టర్ గురించి. తను అక్కడికి వచ్చిన రోజు రాత్రే ఒక సైరన్ వస్తుంది. అందరూ ఇంకొక బాంబు అనుకుంటారు, కానీ అక్కడికి వచ్చింది గాడ్జిల్లా. ఈ సీన్ మాత్రం భలే ఉంటుంది. అయితే ఆ నైట్ గాడ్జిల్లా రక్కస్ క్రియేట్ చేస్తుంది. అక్కడున్న మెకానిక్స్ అందరినీ చంపేస్తుంది. ఇతన్ని ఏమొచ్చేసి సోసాకు క్విచిని తన ప్లేన్కి ఉన్న గన్తో గాడ్జిల్లాని షూట్ చేయమని అడిగినా కూడా స్టన్ అయిపోయి షూట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మార్నింగ్కి అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు ఎక్సెప్ట్ సోసాకు అండ్ క్విచి. అక్కడి నుంచి తన హోమ్ టౌన్కి ఒక వెజల్లో రెస్క్యూ చేయబడతారు వీళ్ళిద్దరూ. ఇక్కడే సొసాకు చనిపోయిన సోల్జర్స్ యొక్క ఫ్యామిలీ పిక్చర్స్ని క్విచికి ఇస్తాడు. కట్ చేస్తే తన హోమ్ టౌన్కి రీచ్ అవుతాడు. అక్కడే ఉంటున్న నైబర్ లేడీ తన మిషన్ నుంచి ఎస్కేప్ అయినందుకు తన టౌన్ మీద అటాక్ జరిగిందని, ఆమె కిడ్స్ చనిపోయారని, దానికి నువ్వే రీజన్ అంటూ బ్లేమ్ని క్విచి మీదన వేస్తుంది. ఈమె నేమ్ వచ్చేసి సుమికో ఓటా. కట్ చేస్తే ఆ డిస్ట్రాయ్ అయిన టౌన్లో ఉన్న మార్కెట్కి వెళ్ళిన క్విచి ఒక బేబీతో పరిగెడుతున్న ఒక లేడీ కనిపిస్తుంది. ఈమె నేమ్ వచ్చేసి నోరికో. ఆమె ఆ బేబీని క్విచికి ఇచ్చేసి అక్కడి నుండి పారిపోతుంది. క్విచి ఆ బేబీని వదిలేయకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు. కొంత టైం తర్వాత నోరికో తిరిగి కలుస్తుంది. అండ్ రివీల్ అయ్యేది ఏంటంటే ఆమెను తరిమింది బేబీ పేరెంట్స్ కాదు అని, అండ్ ఆల్సో ఆమె కూడా ఆ బేబీ పేరెంట్ కాదు అని. బట్ ఆమె మదర్ ఆ బేబీ యొక్క రెస్పాన్సిబిలిటీ తనకి ఇచ్చిందని చెప్తుంది. సో ఇలా వీళ్ళందరూ కలిసి క్విచి ఇంట్లోనే ఉంటారు. ఈ ఇద్దరు కలిసి ఆ బేబీని రేస్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరిని తన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న క్విచి ఒక రియల్ జాబ్ కోసం వెతకగా అండర్ వాటర్ మైన్ స్వీపర్ జాబ్ వస్తుంది. క్విచితో ఇంకో 3 మెంబర్స్ కలిసి వార్ టైంలో అండర్ వాటర్లో ప్లేస్ చేసిన మ్యాగ్నెటిక్ బాంబ్స్ని రిమూవ్ చేసి ఎక్స్ప్లోడ్ చేస్తారు. ఈ మిషన్ కోసం అని వీళ్ళు ఒక చిన్న వుడెన్ బోట్ని యూజ్ చేసి ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే అవి మ్యాగ్నెటిక్ బాంబ్స్ కాబట్టి అండర్ వాటర్ ఉండి పెద్ద పెద్ద వెజల్స్ వాటి రాడార్లోకి రాగానే ఆ షిప్ బాడీకి అటాచ్ అయ్యి పేలిపోతాయి అన్నట్టు. అయితే ఈ జాబ్ శాలరీతో క్విచి మంచి మనీనే ఎర్న్ చేస్తాడు. వార్ టైంలో డిస్ట్రాయ్ అయిన తన హోమ్ని రీబిల్డ్ చేసుకుంటాడు. కానీ ఆ నైట్ ఆ మెకానిక్స్ని సేవ్ చేయలేకపోయానే గిల్ట్ మాత్రం క్విచిని నైట్ టైం పడుకోనేవద్దు. తనతో పాటు ఆ బోట్ మీద వర్క్ చేస్తున్న క్రూ మధ్యన డెవలప్ అవుతున్న బాండ్ని చూపిస్తారు. ఈ క్రూ నేమ్స్ వచ్చేసి బోట్ కెప్టెన్ యానరాక్, సైంటిస్ట్ కెంజీ అండ్ సపోర్ట్ క్రూ షిరో. వీళ్ళందరూ కలిసి క్విచి ఇంటికి డిన్నర్కి వస్తారు. నోరికో గురించి, బేబీ గురించి వాళ్ళు మ్యారీడ్ కాదు, ఫ్యామిలీ కాదు, బట్ సర్కమ్స్టాన్సెస్ వలన కలిసి ఉంటున్నారని తెలుసుకుంటారు. క్విచి ఆ బేబీని కేర్ చేస్తున్నప్పటికీ కూడా ఆమెని డాడ్ అని పిలవద్దని అంటాడు. కట్ చేస్తే వీళ్ళు ఒకరోజు డ్యూటీలో ఉండగా గాడ్జిల్లా అవుట్ ఆఫ్ దోస్ వాటర్ సడన్గా ఎపియర్ అయ్యి అటాక్ చేస్తుంది. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్న వీళ్ళ దగ్గరికి ఇంకా పెద్ద బోట్ వస్తుంది. కైజు దాన్ని డిస్ట్రాయ్ చేసే లోపల వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళకి తెలిసేది ఏంటంటే గవర్నమెంట్కి ఆల్రెడీ గాడ్జిల్లా ఎగ్జిస్టెన్స్ కోసం తెలుసు, కానీ పీపుల్కి రివీల్ చేయకుండా ఒక సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ కైజు మాత్రం వన్ ఫైన్ డే ఒక సిటీని సర్ప్రైజ్ అటాక్ చేస్తుంది. అదే సిటీలో నోరికోకి ఒక జాబ్ వచ్చి జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ మనకు చూపించేది గాడ్జిల్లా ఒక సేవియర్గా కాకుండా ఒక డిస్ట్రాయర్గా మారితే ఎలా ఉంటుంది అని చూపిస్తారు. ఇక్కడ సినిమాటోగ్రఫీ మాత్రం పీక్. అసలు గాడ్జిల్లా అటాక్ నుంచి కొంతలో తప్పించుకున్న నోరికోని క్విచి కలుస్తాడు. కానీ కరెక్ట్ మూమెంట్కి కైజు అటామిక్ బ్రీత్ వలన వచ్చిన షాక్ వేవ్ ఆమెని ఆ ప్లేస్ నుంచి డిసపియర్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ట్రూప్స్ని, సైంటిస్ట్స్ని అసెంబుల్ చేస్తుంది గాడ్జిల్లాని చంపేందుకు గాను. ఇక్కడే జెన్జీ గాడ్జిల్లాని చంపేందుకు ఒక ప్లాన్ ఉందని ప్రపోజ్ చేస్తాడు. గాడ్జిల్లా వాయిస్నే మనం ప్లే చేసి దాన్ని ఓషన్లోనే డీపెస్ట్ స్పాట్కి ల్యూర్ చేసి అక్కడ వీళ్ళు ఇన్వెంట్ చేసిన ఐటమ్తో గాడ్జిల్లాని ఆ ఓషన్ ఫ్లోర్కి చాలా స్పీడ్గా సింక్ చేయాలని చెప్తాడు. గాడ్జిల్లాని మన హ్యూమన్ వెపన్స్తో చంపలేము, ఆ మాన్స్టర్ పార్ట్ ఆఫ్ నేచర్ అని, మనం నేచర్తోనే చంపగలమని చెప్తాడు. అయితే అలా ర్యాపిడ్గా ఓషన్ డెప్త్స్కి రీచ్ అవ్వడం వలన ఆ ఓషన్ వాటర్ ప్రెషర్ అనేది గాడ్జిల్లా బాడీ మీద పడి ఇంప్లోడ్ అయి చనిపోతుందని చెప్తాడు. ఒకవేళ అప్పటికీ సర్వైవ్ అయితే ఆ ఓషన్ డెప్త్స్ నుంచి సర్ఫేస్కి మళ్ళీ ర్యాపిడ్గా తీసుకుని రావడం వలన యాక్ట్ అయ్యే ప్రెషర్ వలన ఇంకా బ్రతికే ఛాన్స్ లేదని చెప్తాడు.
ఈ ప్లాన్కి ట్రూప్స్లో కొంతమంది ఒప్పుకున్నా కొంతమంది ఒప్పుకుని హెల్ప్ చేస్తా అన్న వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేస్తారు. క్యూచి తన మూవీ బిగినింగ్లో కలిసిన మెకానిక్ సొసాకుని కలిసి అతన్ని ఒప్పించి తీసుకొస్తాడు. షినన్ ఫైటర్ ప్లేన్ని రిపేర్ చేసి కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు సొసాకు, లైక్ ఎజెక్టర్ సీట్. ఇంకో పక్కన క్యూచి ఏమో నొరికో చనిపోవడం అనే ఆస్పెక్ట్ని డైజెస్ట్ చేసుకోలేక రిడెంప్షన్గా ఆ ప్లేన్ అండ్ అందులో ఉన్న బాంబ్తో సహా గాడ్జిల్లా నోట్లో క్రాష్ అయ్యి పేల్చాలని డిసైడ్ అవుతాడు. అంతకు ముందు తన బేబీని తన నైబర్ లేడీ అయిన సుమికోకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ బేబీని ఆమెనే చూసుకోవాలని ఒక లెటర్ రాసి తన దగ్గరున్న మనీ అంతా ఆ బేబీకి ఇచ్చి ఆ పాపని సుమికో ఇంటి ముందు వదిలేసి వార్కి వెళ్తాడు. గాడ్జిల్లాని ఒక ఎంటీ బోట్కి తన రోర్ వస్తున్న స్పీకర్ని పెట్టేసి లూర్ చేస్తారు. అండ్ గాడ్జిల్లా కూడా తన అటామిక్ బ్రీత్ని యూజ్ చేసి ఆ బోట్ని పేల్చేస్తుంది. కానీ ఆ అటామిక్ బాంబ్ బ్రీత్ని కంటిన్యూస్గా యూజ్ చేయలేదు గాడ్జిల్లా. సో అదే అడ్వాంటేజ్ పాయింట్గా యూజ్ చేసుకుని గాడ్జిల్లా లూర్ చేసిన తర్వాత రీజనరేట్ అయ్యే లోపల వీళ్ళ ప్లాన్ని అమలు చేసి ఓషన్ డెప్స్కి పుష్ చేస్తారు. అండ్ టార్గెట్ నాట్ డెడ్ అని తెలిసి మళ్ళీ పైకి లాగడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికి గాడ్జిల్లా ఇంకా ఊపిరితో ఉంటుంది, బట్ హెవీ డ్యామేజ్ని తీసుకుని ఉంటుంది. ఇక్కడే కరెక్ట్గా మళ్ళీ అటామిక్ బ్రీత్ తీసే టైంకి కుచి తన ప్లేన్తో వచ్చి గాడ్జిల్లా నోట్లో క్రాష్ చేస్తాడు. బట్ క్రాష్ అయ్యే ముందు మెకానిక్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇజెక్టర్ సీట్ బటన్ని పుష్ చేస్తాడు. గాడ్జిల్లా హెవీ డ్యామేజ్ని తీసుకుంటుంది అండ్ అక్కడే కొలాప్స్ అయిపోయి దాని బాడీ ఓషన్ ఫ్లోర్కి సింక్ అవుతుంది. హ్యూమన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ విక్టరీని. అండ్ క్యూచికి తెలిసేది ఏంటంటే నోరికో ఇంకా బతికే ఉంది, ఈ ముగ్గురు మళ్ళీ యునైట్ అవుతారన్నట్టు హ్యాపీ ఎండింగ్ చూపిస్తూనే ఓషన్ డెప్స్లో గాడ్జిల్లా మ్యూటేషన్స్ వలన అంతటి బ్లాస్ట్ని కూడా సర్వైవ్ అయ్యి రీజనరేట్ అవుతున్నట్టుగా చూపిస్తూ గాడ్జిల్లా రిటర్న్ని టీజ్ చేస్తూ ఈ మూవీని ఫినిష్ చేశారు. ఈ మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అన్నాను కదా, అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి గాడ్జిల్లా -1. అసలు ఈ టైటిల్లో ఆ మైనస్ ఏంటి, దానికి ఏమైనా మీనింగ్ ఉందా అని అంటే ఉంది. బేసికల్లీ ఈ మూవీ ప్లాట్ అనేది World War II తర్వాత జరుగుతుంది. ఆ టైంలో జపాన్ దేశం అనేది లోయెస్ట్ పాయింట్కి రీచ్ అయింది. దాని ఉద్దేశం జపాన్ ఇప్పుడు 0 అని. జపాన్ యాజ్ ఏ కంట్రీగా ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ అవుతుంది, మళ్ళీ గ్రౌండ్ 0 నుంచి బిల్డ్ చేసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న జపాన్ సిచ్యువేషన్ని మరింత వర్స్గా చేసింది ఈ గాడ్జిల్లా యొక్క ఎమర్జెన్స్ అండ్ ఆ మాన్స్టర్ యొక్క అటాక్స్. సో ఆల్రెడీ 0లో ఉన్న కంట్రీని బిలో 0కి తీసుకెళ్తుంది ఈ మాన్స్టర్ అన్నట్టు సింబలైజ్ చేస్తూ గాడ్జిల్లా -1 అని టైటిల్ పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, గాడ్జిల్లా -1 మూవీ బడ్జెట్ వచ్చేసి కేవలం $10 to $12 million. ఇదెంత తక్కువ అనేది అర్థం అవ్వాలంటే WB ప్రొడక్షన్స్ హౌస్ నుంచి వస్తున్న మాన్స్టర్స్ మూవీస్ లైక్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ ఇట్స్ సీక్వెల్కి అరౌండ్ $155 to $200 million ఖర్చు అయింది. హండ్రెడ్స్ ఆఫ్ VFX ఆర్టిస్ట్తో $hundreds of millions బడ్జెట్తో తీస్తారు ఈ మాన్స్టర్స్ మూవీస్ని. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ -1 అనేది కేవలం 35 VFX ఆర్టిస్ట్, మీరు నమ్మరు, మళ్ళీ చెప్తున్నా 35 VFX ఆర్టిస్ట్ మాత్రమే వర్క్ చేశారు. ఇంత లో బడ్జెట్ అయినా సరే వైడ్ స్ప్రెడ్ ఎక్లైమ్ పొందింది అండ్ ఆస్కార్ని గెలుచుకుంది. ఇది కదా మరి అచీవ్మెంట్ అంటే. సో యా, ఈ రెండు మీకు తెలియాలనుకున్నా చెప్పా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ Instagram అండ్ Facebook @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.